మన రాష్ట్ర వ్యాప్తంగానే ఉపాధి పని ప్రదేశాలకు వెళ్ళి ఉపాధి కూలీల సమస్యలు తెలుసుకుని ఒక వారం రోజుల పాటు పని ప్రదేశాల్లో తిరిగి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి అధికారులకి సమస్యలను వినవించి సమస్యల పరిష్కారం కోసం పోవాలని చెప్పి మన రాష్ట్ర కమిటీ నిర్ణయం. ఇందాక మన జేఎస్ సత్యనారాయణ గారు చెప్పాడు, ప్రభుత్వ ఉద్యోగులకైతే ఖచ్చితంగా 1వ తేదీకో 2వ తేదీకో 3వ తేదీకో జీతాలు వస్తున్నాయి. కానీ మన ఉపాధి కూలీలకి డిసెంబర్ నెలలో కూడా మీ జిల్లాలో డిసెంబర్లో ఎవరైతే పనిచేసారో వాళ్ళకు కూడా వేతనాలు ఇవ్వాలి. ఇది ఏప్రిల్ 22, అంటే ఈ 4 నెలలు కూడా బకాయిలు ఉన్నాయి. అందుచేతన చాలా జిల్లాల్లో ఎప్పుడైతే వేతనాలు బకాయిలు ఉన్నాయో ఈ వేతనాల బకాయిలు రావడం అని చెప్పి పని కూడా వెళ్ళడానికి చాలా మంది నిరాకరిస్తున్నారు. అంటే రూలే ఉంది ఈ ఉపాధి చట్టంలో, ఎవరికైనా సరే వేతనాలు గనక సకాలంలో గనక చెల్లించకపోతే వేతనాలతో పాటు వడ్డీ కూడా కలిపి చెల్లించాలి అని ఉపాధి చట్టంలో ఉంది. కానీ ఎక్కడా కూడా ఉపాధి బకాయిలకి వేతనాలు వడ్డీ కలిపి చెల్లించడం లేదు. ఇప్పుడు మేము కలెక్టర్ గారిని కానీ అధికారులు కానీ అది అడుగుతాం, ఖచ్చితంగా వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలని చెప్పి. మన రాష్ట్రంలో దాదాపు 200 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మీ జిల్లాలోనే 25 కోట్ల బకాయిలు ఉన్నాయి. అంచేత 25 కోట్ల బకాయిలకి కనుక వడ్డీ కలిపితే కనీసం 2-3 కోట్ల రూపాయలు వడ్డీ మన కూలీలకి వస్తుంది. అంతేకాదు 100 పని దినాలు ఈ ఉపాధి హామీ చట్టం అమలైనప్పటి నుంచి కూడా 100 పని దినాలే ఉన్నాయి. అంచేత 100 రోజుల పని దినాలు అయిపోయిన జంటకి కుటుంబానికి ఇక పని చెప్పడం లేదు. అలా కాదు, 100 రోజులు కాదు, 200 పని దినాలు 600 రూపాయలు రోజువారీ వేతనం ఇవ్వాలనేది మనం ఆల్ ఇండియా డిమాండ్గా పెట్టాం. మొన్న కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచాయి. దరిద్రం ఏంటంటే మన రాష్ట్రంలో పెంచిన వేతనం 7 రూపాయలు. అంతకుముందు 300 ఉండేది, ఇప్పుడు 307. కానీ ధరలు కనుక చూస్తే మాత్రం ఆకాశాన్ని అంటే విధంగా ధరలు